మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము నవంబర్ నెల 2025 సంవత్సరం ఈ మాస ఫలితాలు, దీన్ని నెల ఫలితాలు అంటారు. మాసం అనేటటువంటిది మళ్ళీ తెలుగు నెలలకు పెట్టినటువంటి పేరు మాసం అనేటటువంటి. నెల అనేటటువంటిది అర్థం ఒకటే కావచ్చు, కానీ ఇక్కడ నెల ఫలితాలనే మనం చెప్పుకోవాలి. నవంబర్ నెల ఫలితాలు, గోచార ఫలితాలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము గోచారం మాత్రమే. మీకు ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పి సంబరపడాల్సిన పని లేదు, తక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని సంబరపడాల్సిన పని లేదు, ఎక్కువ గ్రహాలు దోషం ఉందని కంగారు పడాల్సిన పని ఏమీ లేదండి. ఇది కేవలం గోచారం, ఒక్క నెల ఫలితాలు మాత్రమే. ఇవి ఎప్పుడూ మారిపోతూనే ఉంటాయి. ఏ నెలకా నెల, ఏ వారానికి ఆ వారం అలా మారిపోతూనే ఉంటాయి మనం చెప్పుకునే దాన్ని బట్టి. దీని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. దీన్ని ఏదో ఆధారం చేసుకుని బెంగపడిపోయి భయపడిపోయి అంత అవసరం లేదండి. పరిష్కారాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాము. ఆ చిన్నదానికి చిన్న పరిష్కారాలు ఉంటాయి. మహాదశల్లోకి వాటిల్లోకి వెళ్ళి జాతకంలోకి వచ్చినప్పుడు అప్పుడు చేసేటువంటి పరిహారాలు వేరుగా ఉంటాయి. కాబట్టి దీని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. అయితే మీ జాతకాన్ని పూర్తిగా నిర్దేశించడానికి గోచారము కొంత చాలా తక్కువ, ఒక 10% మాత్రమే, 100% మాత్రమే మీకు సహకరించగలదు. మిగతాదంతా మీ వ్యక్తిగతమైన జాతకం ద్వారానే తెలుస్తుంది. మీ జీవితం ఏ విధంగా నడవబోతోంది, ఆరోగ్యవంతంగానా, లేకపోతే విద్యావంతంగానా, లేకపోతే జ్ఞానవంతంగానా, లేకపోతే ఆర్థిక పరంగా ఎదుగుతారా, ఎంతవరకు బాగా ఇబ్బంది పడిపోతారా, మధ్యస్థంగా ఉంటుందా ఆదాయము, ఇవన్నీ కూడా కావాలి అంటే తప్పకుండా జాతకం రాయించుకుని తీరాలి నిష్ణాతులైనటువంటి వారి చేత. అప్పుడు మాత్రమే దానికి ఈ గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకోవాలి. దీనికి ప్రాముఖ్యత లేదని కాదండి, దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉంటుంది. ఆ జాతకానికి దీన్ని అనుసంధానం చేసుకుని చూసుకున్నట్టయితే అప్పుడు సరి అయినటువంటి ఫలితాలు వస్తాయి. అర్థమైంది కదండి. అందుచేత ప్రతి వారు కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వారు నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి జాతకము. లేదా మీకు ఎవరో దొరకకపోతే మా దగ్గర కూడా ఆ సౌలభ్యత ఉన్నది, కాబట్టి దీన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే పరిహారాల విషయంలో కూడా అన్నిటికీ ఒకే రకమైనటువంటి పరిహారాలు అవసరం లేదండి. ఒక కుజుడికే ఉందనుకుందామండి, అది మనం మాస ఫలితాల్లో నెల ఫలితాల్లో కనుక ఉన్నది అనుకోండి, అది నెల రోజులే ఉంటుంది. దానికి ఒక రకమైనటువంటి అంత హార్డ్గా లేకపోతే కష్టంగా ఖర్చుతో కూడుకున్నటువంటి పరిహారం అవసరం లేదు ఏమండి. అదే మనకి జాతక రీత్యా కనుక కుజు మహాదశి ఏర్పడింది, లేదు కుజుడు సరి అయినటువంటి ప్రదేశంలో లేడు, ఇంకా ఆ మహాదశ గడవలేదు, రాబోయేదో ఆ పైన రాబోయేదో ఉంది. తద్వారా ఏ విషయాల్లో మనకి పెళ్లి విషయంలోనా, సంతానం విషయంలోనా, విద్య విషయంలోనా, గృహ విషయంలోనా ఏ విషయాల్లో అడ్డు తగులుతున్నది అనేటటువంటి విషయాన్ని బాగా చాలా లోతుగా ఆలోచించిన మీదట అక్కడ చేయవలసినటువంటి పరిష్కారాలు కొంచెం ఖర్చుతో కూడుకుని ఉంటాయి, లేదా మీరే చేసుకోవాల్సి వస్తే కష్టంతో కూడుకుని ఉంటాయి. కొన్ని మీరు చేయలేకపోవచ్చు, ఎందుకంటే వేదాలు అవన్నీ నేర్చుకుని ఆ మంత్రాలు చదవడం కష్టం కాబట్టి. ఆ విధమైనటువంటి పరిష్కారాలు కూడా మేము సులువైన పద్ధతిలో అప్పుడు ఉన్నటువంటి తీవ్రత ఉష్ణోగ్రత అంటూ ఉంటాం చూసారా. జ్వరం ఉష్ణోగ్రత ఎంత ఉంది, ఇప్పుడు వేసవకాలం వచ్చింది, వేసవకాలంలో ఎన్ని డిగ్రీలు ఉష్ణోగ్రత ఉందంటాం. ఉష్ణోగ్రత అనేది ఒక పదం కాదు, ఉగ్రత అంటే ఎక్కువ, దాని స్థాయిని బట్టి ఉంటుందన్నమాట. 100 డిగ్రీలు జ్వరం ఉన్నవాడికి పారాసిటమాల్ వేస్తే సరిపోతుంది. అదే 103, 104 వచ్చేసింది, ఒళ్ళు కాలిపోతుంది. ఎదురుగా ఉన్న నిన్ను కానీ ఆయన భార్యను కానీ వారి తండ్రి గారు కానీ తల్లి కానీ ఎవరు గుర్తుపట్టలేకపోతున్నాడు 104 జ్వరం ఉండి. అప్పుడు ఆ పారాసిటమాల్తో పాటుగా మనకు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే అది పని జరగదండి, చాలా ఇబ్బంది. ఇటువంటివి ఉంటాయి కొన్ని. ఆ తీవ్రతను బట్టి దాన్ని బట్టి ఆ డోసేజ్ పెంచడం. అలాగే మన ఇక్కడ ఆ గ్రహ దోషాలను బట్టి గోచార రీత్యానా, జాతక రీత్యానంలో కూడా స్థాన రీత్యానా ఏంటనేది దాన్ని బట్టి ఉంటుంది. వాటి గురించి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును. సులువైన మార్గాలు కావాల్సిన వారికి సులువైన మార్గాలు సూచించడం జరుగుతుంది. లేదు ఈ డోస్ చాలదయ్యా అని చెప్పిన వారికి మనం చెప్తాం. ఓకే, ఇదండి ఈ విషయం. దీని గురించి కంగారు పడాల్సిన పని లేదు. ఓకే, మీనరాశి వారికి
నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. జన్మంలోనే శని ప్రభావం, జన్మంలోనే శని ఉన్నారు. కానీ వక్రించిన కారణంగా వ్యయ స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే వ్యయ స్థాన ఫలితాన్ని వక్రించిన అంటే 28వ తారీఖు వరకు మాత్రమే వక్రించి ఉంటారు. తర్వాత మళ్ళీ జన్మంలోకే వచ్చేస్తారు. ఆ వ్యయ స్థానం ఫలితంలో ఉన్నప్పుడు ధన ఖర్చు ఎక్కువగా ఉంటుంది. తదుపరి జన్మంలోనే 2 రోజులు ఉంటారు ఈ నెలలో. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆయన సంవత్సరం 2.5 సంవత్సరాలు ఎప్పుడు పూర్తవుతుందో అప్పటి వరకు ఆయన మీనంలోనే సంచారం చేస్తుంటారు. అది జన్మంలో కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక వీలైతే ఏలినాటి శని కాబట్టి ఇది అంటే మహాదశ కాదు కానీ 20 సంవత్సరాలు 2.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని అయినప్పటికీ 7.5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం మీరు అడిగి తెలుసుకోవచ్చు. దానికి తగిన విధంగా మేము చేయడం జరుగుతూ ఉంటుంది. నేనైనా కాదు ఎవరైనా చేస్తారు. ఆ విధంగా మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు. ఈ విధమైనటువంటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా సంతానం విద్య విషయంలో బాగా అభివృద్ధి చెందుతారు. మిగతా ఆటలు, చెడు స్నేహాలు ఇవన్నీ కూడా తగ్గిస్తారు. మీరు ఆశించిన దానికన్నా లేదా మీరు ఆశించినంత మేరకు మీ పిల్లల్లో అభివృద్ధి పక్కాగా మీరు చూడగలుగుతారు గురువు యొక్క పంచమ స్థాన స్థితి వలన. అలాగే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం కూడా చాలా శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తుంటుంది. ఆరోగ్యం చాలా ముఖ్యంగా ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే అప్పులుంటే తీర్చేయగలుగుతారు. లేదా మీరే అప్పు కోసం ప్రయత్నిస్తే ఏదో పని నిమిత్తం అంటే పిల్లలు ఉన్నత విద్య కోసం కావచ్చు, లేదా ఏదో గృహం కొనుక్కోవటమో, స్థలం ఏర్పరచుకోవటమో, కారు కొనుక్కోవటమో, ఏదో శుభప్రదమైనటువంటి ఫలితం కోసం మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే అప్పు తప్పకుండా మీకు లభిస్తుంది. తద్వారా ఆ పని కూడా పూర్తవుతుంది. ఈ విధమైన సుఫలితాలన్నీ కూడా కేతువు ద్వారా మీకు లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 7, 8, 9 3 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. 7వ స్థానంలో ఒక్క 2 రోజులు మాత్రమే ఉంటారు. కాబట్టి ఆ 2 రోజులు భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన చిన్నపాటి పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అష్టమ, నవమ 2 స్థానాలలో మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. మీకు ఎంత కాదనుకున్నా కూడా అక్కడ మీకు చాలా సుఖాలన్నీ అష్టమ స్థానంలో ఉండటం వల్ల మన బంధువులు, మన స్నేహితులు అందరికీ కూడా చాలా శుభాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ ద్వారా కొన్ని శుభవార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధన ఆదాయం పెరుగుతుంది. అలాగే కలహాలన్నీ ఇదివరకు మీతో కలహించినటువంటి వాడు కూడా మీకు మిత్రులుగా మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. పరాభవాలు, అమ్మవానాలు ఇవన్నీ ఏమి కాకుండా మీకు మంచి మంచి సన్మానాలు అవన్నీ జరిగేటువంటి అవకాశం అంతా కూడా అష్టమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల కలుగుతుంది. ఇక అష్టమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. భాగ్యస్థానం కాబట్టి అక్కడ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ ఆయన ఆశీస్సులు మీకు పొందటం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. దైవభక్తి పెరుగుతుంది. దేవాలయాలను వాటిని సందర్శించగలుగుతారు. అక్కడ మీరు ఇదివరకుడి కంటే గతంలో కంటే కొంత టైం అది కొంత టైం ఖచ్చితంగా మీరు దేవుడి యందు శ్రద్ధాభక్తిని చూపించగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 9వ స్థానంలో శుక్రగ్రహం వల్ల కలిగేటువంటి ఫలితాలు. ఇకపోతే రవి యొక్క సంచారం అష్టమ, నవమ స్థానాల్లో జరుగుతోంది. ఈ 2 స్థానాలలో కూడా రవి యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. అష్టమంలో ఉన్నప్పుడు పెద్ద దుఃఖాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు అలాగే కొన్ని మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కావచ్చు, వారి పట్ల మీరు చూపించే ప్రత్యేకమైన శ్రద్ధ చూపించలేకపోవచ్చు. తద్వారా కొన్ని ఆయనకి అనారోగ్యం రావటమో, లేకపోతే కోపాలు రావటమో, లేకపోతే వారి సరిగా ఆనందాన్ని అనుభవించలేకపోవటం లాంటివన్నీ కూడా 9వ స్థానంలో సంచారం ఈ విధమైన రవి సంచారం ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కుజుని యొక్క సంచారం 9వ స్థానంలో సేమ్ రవిలాగే తండ్రి గారి ఆరోగ్యం కానీ ఆ వయసు
వారు ఎవరైనా ఇంట్లో ఉన్నట్టయితే వారి ఆరోగ్య విషయాల్లో ఖచ్చితంగా మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి కుజుడి వల్ల కలుగుతున్నాయి. అలాగే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన అష్టమ నవమ 2 స్థానాల్లో సంచారం జరుగుతోంది. అష్టమ నవమ స్థానాలు రెండింటిలో జరిగేటప్పుడు బుధుని యొక్క సంచారం అష్టమ స్థానంలో కాస్త శుభ ఫలితాలు ఇస్తుంది, కానీ భాగ్యస్థానంలో మాత్రం శుభ ఫలితములను ఇవ్వజాలడు బుధుడు. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఎట్లాంటి ఫలితాలు ఇస్తాడు అన్నట్టయితే ధనాదాయం పెరుగుతుంది, అలాగే భార్యతో అన్యోన్యంగా ఉండటం జరుగుతూ ఉంటుంది, అలాగే పెద్ద శుభవ్యాపారం వినడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటివన్నీ కూడా మీకు అంటే మీకు సన్మానాలు అవి జరిగేటువంటి అవకాశం కూడా, మంచి పేరు ప్రఖ్యాతులు రావడం ఇలాంటివన్నీ జరిగే అవకాశం కూడా మనకి ఈ బుధుడి వల్ల కలుగుతుంది. ఇకపోతే రాహు వ్యయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ వ్యయ స్థానంలో రాహు సంచారం అనేటటువంటిది అది కూడా మంచిది కాదు. మనోవిచారము, కొంతమందికి భార్య నష్టము, కొంతమందికి కారాగారం. ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు కాబట్టి సుమారుగా 70 కోట్ల మందికి సరిపోతుంది ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే. అందుచేత అందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. ఆ దుర్మార్గులకి కారాగార శిక్ష పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి మీనరాశి వారికి మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సి ఉన్నది. కాబట్టి కొన్ని గ్రహాలు అనుకూలత, కొన్ని గ్రహాలు ప్రతికూలత సర్వ సహజము. అయితే ఈ రాశి వారికి శుక్రుడు పూర్తిగా శుభుడు, అలాగే రవి బుధుడు పాక్షికంగా యోగిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మిగతా గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ప్రతిరోజు ఈ నవగ్రహ ధ్యానం లేదా జపం ఏదో ఒకటి చేసుకుంటూ ఉండండి. ఈ చిన్న చిన్న విషయాలే కాబట్టి వీటిని 1 నెల రోజుల పాటే కాబట్టి వీటి నుంచి మీరు బయటపడగలుగుతారు. మీకు అన్ని శుభాలు జరుగుతాయి. శుభం.